లేదు గైస్, మాస్ సాంగ్ అంటే మాస్ సాంగే. ఎలా ఉంది? మామూలుగా లేదు. అలిసిపోతున్నా ఆల్రెడీ. వాటర్ టైం ఎంత తెలుసా ఇప్పుడు? 1:30. 2 అయిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. హాయ్ గైస్, ఫస్ట్ టైం కర్నూలుకి వచ్చాను షూట్కి. కవర్ సాంగ్ అనమాట షూట్కి. డిఫరెంట్ స్టైల్ నేను ఇప్పటి వరకు చేయలేదు యాక్చువల్గా. రిలాక్స్ దిగేగా మాట్లాడు. ఫస్ట్ టైం కర్నూలుకి వచ్చాను. అదే ఇక్కడ ప్రతి కొండ మీద కోటలు ఉన్నాయి. మొత్తం ఫుల్గా బాల్స్ కొండ ఆజీవనం నీచవరం రౌండ్గా మధ్యలో కోటలు ఉన్నాయి. ఎక్కడ అంటే మేము సాడేరు ఎస్ సాడేరులో నేను షూట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట కర్నూలుకి. చెప్పాలి గారు కూడా అలాగే చెప్తారు. దాంట్లో వాళ్ళు అనుకుంటే విన్నాను. సడూర్ అంట గైస్, మనకి తెలీదు ఆ బస్ పేరు. ఇంగ్లీష్లో పేరు కూడా అలాగే ఉంది. సో మనం అదే అనుకున్నాం. కొండ మీద కూడా ఫోటో ఉంది. చూసామా ఎలా పిక్చర్లో ఉన్నాము. అందరు పెట్టి వెళ్ళి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి బయలుదేరిపోయామంటే. కర్నూలులోని షూట్ ఎక్కడంటే అవుట్డోర్ కాదు, నైట్ షూట్ అనమాట. ఇది మొత్తం నైట్ 7కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 వరకు అనమాట. ఫస్ట్ టైం అంతా ఫుల్ నైట్ షూట్ చేయడం. యాక్చువల్లీ నైట్ షూట్ చేసాం, బట్ 2 అయ్యే వరకు 3 అయ్యే వరకు చేసాం. ఫుల్ నైట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ టైం కర్నూలుకి రావడం, కర్నూలులో షూట్ చేయడం అండ్ ఫుల్ నైట్ షూట్ చేయడం అండ్ స్టూడియోలో కవర్ సాంగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. చూసేద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. వచ్చేసాం, కర్నూలు వచ్చేసాం. స్టూడియోకి వచ్చేసాం అనమాట. రెడీ అవ్వాలి ఇప్పుడు. సెకండ్ హీరోయిన్, నా కో యాక్టర్ అనమాట. పిక్చర్లో ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోకండి. మేము ఇలాగే ఉంటాం, ఎందుకంటే మేము 6 hours జర్నీ చేసి వచ్చాము. వీళ్ళు 8 hours అంటున్నారు. లొకేషన్ వస్తాం అనమాట. మేకప్ వేయించుకుంటున్నాను. నేను మాట్లాడుతుంటే సెకండ్ హీరోయిన్ కామెడీగా ఉందంట. అంతే, అలానే ఉంటుంది. నేను మాట్లాడతా చక్కగా. నన్ను నేను చూసుకుని అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటా. నాకు అలవాటు అది. అది నాకు వ్లాగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఇంకా పాపిడి బొట్టు మెల్లకైనా చైనది అంతే. మాస్ అనమాట. అదే వామ్మో వాయో ఓ లెంకలో నేనేం చేస్తా సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ సాంగ్ అనమాట. ఐ షో యూ గైస్ లొకేషన్. ఇక్కడ మొత్తం మా నైట్ షూట్ అంతా ఇక్కడే లోపల. బాగున్నాయి లొకేషన్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ మా లొకేషన్స్ అనమాట. ఇప్పుడు మేము డ్యాన్స్లు చేసేది ఇవన్నీ లొకేషన్స్ వాడేస్తాము. లేదు గైస్, మాస్ సాంగ్ అంటే మాస్ సాంగే. ఎలా ఉంది? మామూలుగా లేదు. అలిసిపోతున్నా ఆల్రెడీ. వాటర్ బాటిల్ ఫుల్గా అయిపోయింది. ఇంకా చిన్న జస్ట్ హుక్ స్టెప్ ఒక్కటి అయింది అంతే. దానికి 1 లీటర్ బాటిల్ తాగాము. మా చైర్స్ మేమే తెచ్చుకోవాలంట.
వామ్మో వాయో ఓలక్కలో సారీ ఓలక్కలో అనేది మా సెకండ్ హీరోయిన్ లిరిక్ అనమాట. తను అలాగే అంటుంది ఓలంకలో. ఇద్దరు ఒక అమ్మాయి వైట్ ఇది రొమాంటిక్ ఈ సాంగ్ ఉంటది కదా ఏఆర్ రెహమాన్ది, అదేంటి మనోహర, అదైనా బానే ఉంటది. ఇంకోటి ఏదో ఉంటది కదా కోనకల్లు, అదే కాదు ఇంకో రొమాంటిక్ సాంగ్ ఏంటి చాలా ట్రెండ్ అబ్బా హిందీలో కూడా. ఈ లొకేషన్కి ఏ సాంగ్ సెట్ అవుతాయో చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మండువాలోగిలి టైప్. ఐ లైక్ దిస్ వన్. వెయిట్ ఐ షో యూ. ఓ మై గాడ్, ఇక్కడ నాకు ఫొటోస్ కావాలి. కొరియోగ్రాఫర్ మాకు 10 నిమిషాలు కూర్చునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఏమనాలి ఈ పిల్లని అసలు. ఇప్పుడు దాకా ఎంతసేపు కూర్చున్నారు? అరగంట కూర్చున్నారు. మేము కూర్చోలేదు, ఫొటోస్ తీసుకున్నాం. అరగంట కూర్చున్నామంట పక్కన. ఫుల్గా డ్యాన్స్ చేయించి దెబ్బలు తగిలే మాకు. అయ్యి తన్నేసుకున్నాను, తిన కాలికి కనబడిపోయింది. ఇది బ్యాగ్ తీసే మొత్తం అన్ని, లేదంటే టైం ఎంత తెలుసా ఇప్పుడు? 1:30. 2 అయిపోయిందంట. దాటింది ఎప్పుడో, ఇదిగో 2:20. మేము ఇప్పుడు కూడా కుప్పి గింతలు ఇస్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. టైం 5 అయిందనమాట. ఎగ్జాక్ట్లీ 5 అయింది. ఇప్పుడు ఫైనల్ కాస్ట్యూమ్ అనమాట. 2 మినిట్ సాంగ్ అయింది, ఇంకా 1 మినిట్ సాంగ్ ఉంది. ఇప్పుడు ఆ 1 మినిట్ సాంగ్ ఈ కాస్ట్యూమ్తో. ఓ మై గాడ్, నాకు లెగ్స్ బీభత్సంగా పెయిన్ వస్తున్నాయి. నైట్ అంతా కదా, అది కూడా మాస్ సాంగ్ కదా, స్టెప్స్ ఉన్నాయి అండ్ నాకు రెస్ట్ లేదు. మెయిన్ రీజన్ నాకు లెగ్ పెయిన్ రావడానికి డ్యాన్స్ చేస్తున్నాము. నేను అది ఈ స్ట్రెయిన్ అవుతున్నాను, నేను డ్యాన్స్ చేస్తున్నాను, నాకు లెగ్స్ ఆల్రెడీ పెయిన్ వస్తున్నాయి అన్నది మర్చిపోయి కదంటే తెలుసు నాకు కొబ్బరి బొండం తాగితే పడదని. నేను ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కొబ్బరి బొండం తాగితే పడదు, ఎందుకంటే వాతవ. అలాంటిది నేను మర్చిపోయి కొబ్బరి బొండం నీళ్ళు తాగేశాను. అంటే వేడి చేసింది. 3 డేస్ నుండి బిర్యానీలే తింటున్నాను. బిర్యానీలు, చికెన్లు. అదేదో ఊరు వెళ్ళాం కదా, అక్కడ వెజ్ దారుణంగా వండారు. సో అందుకని చికెన్లే తిన్నాం మేము. వేడి చేసిందని చెప్పి కొబ్బరి బొండం, ఇక్కడ హీరో కొబ్బరి బొండం తీసుకురాగానే, అంటే స్నాక్స్ తీసుకురామంటే కొబ్బరి బొండం తీసుకొచ్చారు. సో స్నాక్స్తో పాటు తీసుకొచ్చారనమాట. అవి చలవ చేస్తుందని చెప్పేసి తాగేశాను. అందుకని నాకు కాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైపోయాయి, చాలా ఎక్కువైపోయాయి. అసలు లెగ్ లెగట్లేదు పైకి. దారుణంగా ఉందన్నమాట సిచ్యువేషను. పోలే ఇంకా 1 మినిట్ సాంగ్ ఉంది, అది అయిపోయిందంటే అయిపోద్ది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. ఉంటున్నారు మాతోటి, చెప్తాం మాకు టైం వస్తుంది. షూట్ ఫినిష్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. మేము అలాగే ఉంటాం. షూట్ ఫినిష్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూసారా మా కళ్ళు ఎలా ఉన్నాయో. దీనికైతే పిచ్చి పట్టింది. లాస్ట్ ఇంకా ఒక 3 స్టెప్స్ ఉన్నాయనగా ఇలా చూసి నైట్కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8 అయిపోయింది. మార్నింగ్ 7 అయిపోయింది. 7 తాగేసి నిద్ర లేదు, గ్యాప్ లేదు. ఇంకా నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. ఇంకా ఇప్పుడు టిఫిన్ చేసి మార్నింగ్ నేను 11కి నాకు ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కేస్తాను. మళ్ళీ నైట్ 1కి బస్సు ఎక్కాలన్నమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్. బాయ్ బాయ్.